విషయం ప్రేమ దాకా వచ్చిందన్నమాట. మాటే కాదన్నా, ఆట కూడా పాడేసుకుంటున్నారు. చలికాలంలో కూడా ఐస్ క్రీములు తింటూ కూల్ డ్రింకులు తాగుతున్నారంటే వాళ్ళ ప్రేమ ఎంత వేడెక్కిపోయిందో ఆలోచించండి. మీరు ఎలాగే ఊరుకుంటే తాళి కట్టి తీసుకొస్తాడా? తల్లించేసి తీసుకొస్తాడు. అప్పుడు ఆల్టర్నేట్ లేక చచ్చినట్టు దాన్ని మీ కోడలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ చిన్నబాబు? బెడ్రూమ్ లో పెంటమ్మతో చాటింగ్ చేస్తున్నాడు. దానికి కంప్యూటర్ ఆడిది చిన్న బాబే కొనిచ్చాడు. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇప్పించాడు. ఎవత్రా ఈ స్వీట్ హార్ట్? స్వీట్ హార్ట్ కాదు డాడ్, స్వీట్ హార్ట్. గోటు మీటింగ్ కాదు, ఆ పెంటమ్మతోనే చాటింగ్. ఎంత ధైర్యంగా చెప్పారు డాడ్. ఈ మాత్రం ధైర్యంగా నేను మీకు చెప్పలేకపోయానేంటి? పోన్లే, నాకు టెన్షన్ తగ్గించారు. ప్రేమించిన వాళ్ళకి ఎందుకు టెన్షన్? మిమ్మల్ని కన్నా మాకుంటుంది కానీ, అయినా ప్రేమించడానికి సీమ మొత్తం మీద ఆ పెంటతో దొరికిందా నీకు? డాడ్, కాబోయే కోడల్ని పెంటదంటే ఊరుకోను. ఎవర్రా కోడలు? అసలు దాన్ని ఏ రీజన్ తో ప్రేమించావు? రీజన్లు పగకే కానీ ప్రేమకుండవు. దాని గుడిసేంటి, మన బిల్డింగ్ ఏంటి? దాన్ని చేసుకుంటే సీమలో మన పరువేంటి? ప్రేమకి ప్రాంతీయ భేదాలుండవు. సీమైనా, కోనసీమైనా, శ్రీకాకుళమైనా ఎక్కడైనా ప్రేమ ప్రేమే. ప్రేమలో పడగానే ప్రతి వాడికి డైలాగులు వచ్చేస్తాయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దాన్ని మర్చిపో. చచ్చిపోను, మర్చిపో అనకు. నా బుద్ధిలో ప్రాణం ఉండగా దాంతో నీ పెళ్లి జరగదు. సీమ ఫ్యాక్షన్ లీడర్స్ అంతా మహాకూటమిగా వచ్చినా కూడా మా పెళ్లిని ఆపలేరు. ఎలా జరుగుద్దో నేను చూస్తాను. మీ పెద్దోళ్ళున్నారే, ఎప్పటికీ మా పిల్లల మనసుల్ని అర్థం చేసుకోరు. ఏంటి బాబు వీడికి తొలగొచ్చినారు? నాకేం తెలియదని దీపాలు ఆర్పాలా? దీపాలు ఆర్పక్కర్లేదు, స్విచ్లు ఎక్కలేదు. రా ఏంటయ్యా, పూజ చేసుకుంటారా? గుడికి తడుపు పెట్టాలా? కప్పుదానా? నీ బుద్ధి పొలుచుకునేవు కాదు. కళ్ళు మూసుకో. మేకపోతులు వేసినట్టు వేస్తారా ఏంది? కళ్ళు నోరు మొయ్. అయ్యో, ఏందయ్యా మీరు చేసిన పని? ఏముంది, తాళి కట్టాను. ఇష్టం వచ్చినట్టు కట్టేయడానికి ఇదేమైనా బర్రెబిడలా పలుపుతాడా? పసుపుతాడు. తెలుసు, తాళి అయితే ఈ దినం కట్టాను గాని నీ నాలిగా 10 ఏళ్ల క్రితమే ఊహించుకున్నా. 10 ఏళ్ల క్రితమా? పని మనిషిగా నువ్వు నా ఇంట్లో 2 కాళ్ళు పెట్టిన రోజే ఎంతో కసిగా నీ మీద మనసు పారేసుకున్నాను. నువ్వు తడిగుడ్డ పెడుతుంటే ఎన్నోసార్లు వంగి తొంగి చూశాను. అప్పుడే నా ప్రేమను భరిసి చేద్దాం అనుకున్నాను. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన చెప్పలేకపోయాను. పవర్ కట్టా అండి? గప్పడా, నా కొడుకు ఏమనుకుంటాడోనని, సవత్తెల్లొస్తే తల్లడిల్లిపోతాడేమోనని ఎన్నాళ్ళు నా ప్రేమని తొక్కిపట్టుంచాను. ఎన్నాళ్ళు ఇంత ప్రేమని కడుపులో దాచుకున్నారా అయ్యగారు? పొట్ట పెరిగితే కొవ్వనుకున్నాం కానీ లవ్ అనుకోలేదన్నా. నీకు భర్త లేడు, నాకు భార్య లేదు. నీ కూతురికి తండ్రి లేడు, నా కొడుక్కి తల్లి లేదు. ఈ పెళ్లి జరిగితే అవన్నీ వస్తాయి. ఏమంటావు? మరీ గట్టిగా నొక్కేకు, ఊపిరాడక వదిన చచ్చూరుకుంటుంది. మనసులు కలిసినట్టు లేదు, మర్డర్ చేస్తున్నట్టుంది. డాడీ, చూసావా అబ్బాయిలో ఎంత ఆనందమో? ఆనందమా ఆవుదమా, హార్ట్ అటాక్ వచ్చి అరిచాడు. ఆగండి. అది కొడుకు పెళ్లి చేసుకొస్తే తండ్రి అనాల్సిన డైలాగు. తండ్రి పెళ్లి చేసుకొస్తే కొడుకు అనే డైలాగ్ కాదు. నువ్వు తాళి కట్టింది ఎవరికో తెలుసా? ఓ నీడలేని ఆడదానికి. నీడ లేకపోతే ఓ చెట్టు చూపించాలి, లేదా ఓ షెడ్ అయించాలి, అంతేకాని అబ్బాయి గారికి ఇప్పుడు తెలిసింది నొప్పి. మీరైతే ప్రేమ పేరుతో అమ్మా నాన్నల్ని ఏడిపిస్తారు, కనీ పెంచిన పాపానికి నరకం చూపిస్తారు. ఇదే పాయింట్ తో కథలు రాస్తారు, సినిమాలు తీస్తారు. అదే మేం చేస్తే మీరు భరించలేరా? నువ్వు చేసిన ఈ దారుణానికి కారణం నా ప్రేమేనని నాకు తెలుసు. అందుకే నువ్వు ఈ తడిగుడ్డతో పొత్తు పెట్టుకుని నన్ను పురిటిని చేశావు, నా ప్రేమను ఓడించావు. నో మై డియర్ సన్, నా ప్రేమను గెలిపించుకోవాలని ఈ పని చేశాను. రీబోరుకొచ్చిన ఈ వయస్సులో నీకు ఈ పెళ్లి అవసరమా? ప్రేమకు వయస్సు ప్రాంతీయ భేదాలు లేవని నువ్వేగా చెప్పావు. బాధపడకు బాబు, మళ్ళీ జన్మంటూ ఉంటే. బొంగుల జన్మ. రేపేం జరుగుతుందో తెలియదు కానీ వచ్చే జన్మ గురించి చెప్తున్నావా? బన్నీ బాబు, అమ్మగారిని పట్టుకుని ఏంటా మాటలు? అమ్మా? అవును, ఈ రోజు నుంచి ఇది నీ తల్లి, అది నీ చెల్లి. నేను వినలేని మాట, నేను అనలేను నా నోట. యాజ్ పర్ రూల్ అనాలి.
హృదయం ఎక్కడున్నది హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అంటూ పెంటమ్మ చుట్టూ తిరిగి పాడడానికి రూల్స్ ఒప్పుకో. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా అంటూ సెంటిమెంట్ సాంగ్స్ పాడుకోవాలి. కరెక్ట్. చెక్కు వెళ్ళి బట్టలు సత్తు. దేనికి పెనిమిటి ఇల్లు వదిలేసి వెళ్ళిపోదామా? నా బ్యాంకాక్ హనీమూన్కి వెళదాం. పలవలే అయితే సర్దిస్తాను పదండి. సైడ్ సైడ్. అలా పళ్ళు కొరికిన బన్నీ తండ్రి గొంతు కూడా కొరకాలనుకున్నాడు. కానీ ఎంతైనా తండ్రి కదా అని క్షమించేసి తడిగుడతో గొంతు కోసిన శకుంతల్ని లేపేయమని మనం ఫ్లైట్ ఎక్కించాడు. మీరు చెప్పింది నమ్మబులుగానే ఉంది కానీ ఎక్కడో తంతంది. నాకు తెలిసి ఆ బండోడి పెళ్ళమే రైట్ క్యాండిడేట్. నో, నేనే రైట్. నో ఫైట్. ఓ పని చేద్దాం. ఏంటి? ఇద్దరిని చేద్దాం. ఒకే పేమెంట్కి 2 మర్డర్లా? వద్దు, ఒక మర్డర్ వేస్ట్ పడలా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళిద్దరికే ఫెవికాల్ అయిపోకుండా మిగతా రూముల్లో వాళ్ళని కూడా చూసి ఓ డెసిషన్కి వద్దాం. ఇది రైట్. ఆ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మీ ఇద్దరు ఒకసారి మా బార్కి రావాలి. ఇప్పుడు మాకు మందు కొట్టే మూడ్ లేదా? అందుకు కాదండి, మీ ఇద్దరికి ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ చూపిస్తా, రండి. హాయ్. ఓయ్ ఏంటి వెంట బాయ్ ఫ్రెండ్ లేకుండా సోలోగా సిట్టింగ్ చేశారు? సారీ, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. కనీసం ఒక్కళ్ళిద్దరు కూడా లేరా? 3-4 కూడా లేరు. నన్ను అడుగుతున్నారు, మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడా? నాకు ఎవరు లేరు, ఆ నాదని. మీరు సింగిల్, నేను సింగిల్. డబుల్గా మింగిల్ అవుదామా? వాట్? జంటగా డాన్స్ చేయడానికి. రండి రండి, ఇలా వచ్చి కూర్చోండి, రండి. ఇంత డావిడిగా తీసుకొచ్చేవి ఏమున్నా అక్కడ? ఇప్పటిదాకా లేదు, ఇప్పుడు ఉంటుంది. ఏంటది? సాంగ్ అటు చూడండి. పెట్టినట్టే రేపు ఏపీ మొత్తం కొడతారు సార్. ఏమి స్టెప్స్ సార్. అవునవును. ఇరగదీశారు కదా సార్. ఓకే. మొన్న ఫైట్ కేక అన్నారు, ఇవాళ డాన్స్ ఓకే అంటున్నారు. హీరోగా ఈ కుర్రాడు డబ్బులు ఓకే కదా సార్. అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేద్దాం. అంత వైట్ గా ఉంటే బ్లాక్ చేయడం ఎందుకు? హీరోగా బుక్ చేద్దామని. డాన్స్లు ఫైట్లు ఉంటే సరిపోదు, అసలు ఉండాలి. ఏంటది? పెర్ఫార్మెన్స్. అది కూడా చూసి ఓకే చేస్తాం. యా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగకుండానే ఇస్తాను. ఇదే నా ఫోన్ నెంబర్. నేను ఇదే అడుగుతానని మీకెలా తెలిసింది? ఇదే అడగాలని నేను కోరుకున్నాను కాబట్టి నా నెంబర్కి మిస్ కాల్ ఇవ్వండి. మిస్ కాల్ ఎందుకు? మీరు మిస్ కాబట్టి, మిమ్మల్ని నేను మిస్ చేసుకోను కాబట్టి. మమ్మీ, హాయ్ బేబీ. నువ్వేంటి సడన్ గా వచ్చా? చెప్తా, అదో పెద్ద కథ. మళ్ళీ తెలుగు ఎవరో వచ్చినట్టున్నారే. రూమ్ మారేవా? ఫ్లోరే మారాను. అబ్బా, ఫస్ట్ టైం నా మాట విన్నావు. ఎక్స్క్యూజ్ మీ, 10 బాస్ ధర్మం ప్లీజ్. నువ్వు ఇంకా బతుకే ఉన్నావా? కళ్ళు దుబ్బేయా, రాయిలా ఉన్నాను. అవునులే, పాపి చిరాయివు. నువ్వు పోలేదుగా, అంటే నువ్వు పాపివేగా. వారా. పోవే. ఎవరు మమ్మీ ఆ బెగ్గరు? నిన్ను తిడుతున్నాడేంటి? అదో పెద్ద కథ. ఇందాక పెద్ద కథ అన్నావు, ఇప్పుడు పెద్ద కథ అంటున్నావు. ఏది పెద్ద కథ? 2 కథలు చెప్పాక కోల్చుకుని చూసుకుందివి గాని ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒంటరిగా తిరగద్దు. నువ్వు కూడా అస్సలు తిరక్కు. ఏ అంత గ్లామర్ గా ఉన్నానా? కాదు, నువ్వు ఈ గెటప్ లో తాయి పిల్లలా ఉన్నావు. తెలియక ఎవడైనా మసాజ్ అంటాడేమోనని. ఈ రూములో అయినా మనం చంపాల్సిన శాలరీ దొరకాలని దేవుడికి దండం పెట్టుకోరా. ఓసారి ఇది పట్టుకోండి. ఎందుకు? ఏంట్రా దేవుడికి పెట్టమంటే నాకు పెట్టేవేంటి? నాకు మీకంటే గాడ్ ఫాదర్ ఎవరున్నారు బాస్? కట్ చేసేవరా, వచ్చే అమౌంట్ లో సగం నీకే. ఓరి నా బురుడి, నువ్వు ఈ మాట అంటావని నేను ఎత్తిన తైసి పెట్టింది. థ్యాంక్ యూ బాస్. నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళు, నేను ఈ రూమ్ లోకి వెళ్తా. ఓకే. మౌ ఆ. ఇట్టు. ఆ. తలుపు తీసుకుందేంటి? నేను మగాణ్ణే. నేను ఆడదాన్ని. నేను బేరర్. అయితే ఎల్లో గ్లాసుడు దేశం పట్రా. నాకు కూడా. నేను తెమ్మన్నది నీకే. నీతో హనీమూన్ చేసుకునే కంటే చచ్చి వచ్చే జన్మలో ఏ దున్నపోతున్న పెళ్లి చేసుకోవడం బెటర్. నీలాంటి ఎర్రగేదికి దొన్నపోతే కరెక్టే. నన్ను గేదంటావా? నిన్నే, ఈయన కాదు. యూ. నన్నే కొడతావా? కొట్టేంది నన్ను సార్. కొట్టాలనుకుంది నన్ను కదా. వచ్చాయి, నీ వల్ల నా శీలం అయిపోయింది కదే. నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది కదరా. రానా, చంపేస్తానే. నేను నిన్ను చంపేస్తాను. చంపవే, చూస్తాను. చంపు, చంపుతావా? చంపు. చంపరా? చంపు. నువ్వు ఇంత కంచు కట్టలని అనుకోలేదే. పడు, చావు. నో డౌట్, మన క్యాండిడేట్ ఇదే. త్వరగా రా. వస్తున్నా. ఏంటింత లేటు? రా. ఎవరిని? నిన్నే రమ్మంటే రావే. నువ్వు రాకపోతే నేనే వస్తాను. ఏమైంది డార్లింగ్? పట్టుకుంది నేను కాదు సార్. ఆవిడ నిన్నేమైనా చేశాడా? ఆవిడ అయిపోయింది. మొగుడు పిల్లలు అన్నాక ఏదో ఒకటి చేసుకుంటారు. అయినా నువ్వెవరు రా? మా బాతులతో నువ్వేం చేస్తున్నావు? నేను నీ మొగుడినే, వీడు రూమ్ బాయ్. ఏం కాదు, వీడే నా డ్రీమ్ బాయ్, నా హస్బెండ్ బాయ్. నా పని అయిపోయింది, వస్తాను.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.